హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉండండి, బాగుంటారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మన కర్రీ వచ్చేసి గంగవాయల కూర పప్పు అండి. ఆయిల్ వేసానండి, వేడైంది, ఆయిల్ వేడైంది. కూరగాయల బండి ఆయన అరుస్తుంటే చప్పుడు పడుతుందని బంద్ చేసినాను. ఆయిల్ వేడైంది. ఇక ఉల్లిగడ్డ వేస్తున్నా. మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను. ఉల్లిగడ్డలు అండ్ పచ్చిమిరపకాయలు ఇట్లా వేపుకుందామండి. ఇవి ఇవి బాగానే వేగినాయండి. ఉల్లిపాయలు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాము. ఇగో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను. కొంచెం ఎక్కువ అవసరం లేదండి, పప్పు కాబట్టి. ఇప్పుడు పెసరపప్పు వేసేస్తున్నాను. పప్పు అయితే వేసినండి. ఇది పప్పులో ఉన్న వాటర్ కొంచెం దీంట్లో పడ్డాయండి, కొన్ని నీళ్ళు పడ్డాయి. కానీ ఏం కాదు, ఏమవుతుంది, ఎట్లాగో మనం నీళ్ళు పోస్తాం కదా తర్వాత అయినా కానీ పడకపోతే బాగుంటుంది. కొంచెం పసుపు వేస్తున్నా. పసుపు వేసి మంచిగా కలుపుకుందాము. తెల్లగర్జల కూర చాలా మంచిదండి, హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఈ టైంలోనే వస్తుంది తెల్లగర్జల కూర. తప్పకుండా మీరు తినండి, ప్రతి ఒక్కళ్ళు కూడా. అందరికీ చెప్తున్నానండి, చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు కారం వేసుకుందామండి. మనం మిరపకాయలు వేసినాం కొన్ని, కొంచెం కారం వేసుకుందాం. ఇంత కారం, ఇది ఎక్కువ కారం ఏం లేదండి. అదేవిధంగా ఉప్పు వేసుకుందాం. ఇవి కళ్ళు ఉప్పు వేస్తున్నా. దీన్ని కలుపుదాం, ఒకసారి మంచిగా కలుపుదాం. ఇట్లా మంచిగా ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ అన్నీ పట్టాలి దీనికి. కొంచెం నూనె లేగనిద్దాం పప్పుని. పప్పు కారం నూనె లేగితే మంచిగా ఉంటుంది, పచ్చివాసన ఉండకుండా. మూత పెట్టేస్తున్నా, 2 నిమిషాలు లేగనిద్దాం. ఈ స్టేజ్లో మనం టమాటాలు 2 టమాటాలు అండి, ఇవి మీడియం సైజ్ టమాటాలు 2. ఇవి కూడా పెసరపప్పుతోటి మంచిగా నూనెలా మంచిగా ఉడుకుతాయి. రెండు నిమిషాలు ఉడకనిద్దామండి. ఇగోండి టమాటా పెసరపప్పు ఉడుకుతున్నది. ఇప్పుడు తెల్లగర్జల కూర ఇద్దాము. తెల్లగర్జల కూర ఇది ఈ సీజన్లో మనకు దొరుకుతుందండి, ఫ్రెష్గా. చాలా బాగుంది తెల్లగర్జల కూర. చాలా హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది. మంచి బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. మనం తినాలి, కనీసం ఒక 3 సార్లనే తినాలండి. ఈ కామెర్లు ఉన్న వాళ్ళకి, మళ్ళీ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచిదండి. ఔషధాల కానీ తెల్లగర్జల కూర, పొనగంటి కూర. ఇది మొత్తం కలుపుతానండి, కలిపిన తర్వాత చూపిస్తాను. ఇవన్నీ మొత్తం కలిపేసినాను, అంత మంచిగా కలిసింది. మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దామండి, మంచిగా ఉడుకుతుంది. మనం దీంట్లో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనిద్దాము. ఇది చాలా మంచిదండి. ఇది మన తెల్లగర్జల కూర చాలా అంటే చాలా మంచిది. మాకు డిస్టర్బెన్స్ బాగా వస్తాయండి బయట. కూరగాయల బండ్లు పోయినా, ఇంకా వేరే ఏమన్నా పోయినా కానీ
బాగా వినబడతాయి, ఇంట్లో వచ్చి మాట్లాడినట్టే వినబడతాయి, అంత దగ్గరలో ఉంటుంది ఇల్లు. దయచేసి ఏమనుకోవద్దండి. ఇది తెల్లగర్జల కూర ఏంది మన కామెర్లు అయిన వాళ్ళకండి. కామెర్లు అంటారు, పసిరికలు అంటారు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క మాట మాట్లాడతారండి. ఇవి చాలా మంచిది, మళ్ళీ లీవర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది ఈ తెల్లగర్జల కూర. తప్పకుండా తినండి ప్రతి ఒక్కరు కూడా, చాలా అంటే చాలా మంచిది. ఇంతకుముందు నేను తినేదాన్ని కాదు, ఇవన్నీ విన్న తర్వాత మనకు దీంట్లో ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం తినాలి అన్నట్టుగా నేను తింటున్నాండి. నేను 3 years నుంచి తింటున్నాను. సంవత్సరంలో 3-4 సార్లు తినాలండి, సరిపోతుంది. ఇక మామూలుగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసిన అండి, ఉడుకుతుంది. చూద్దామండి కూర ఎక్కడ దాకా వచ్చిందో. చూడండి, ఈ ఆకులో నుంచి వచ్చిన వాటర్ అండి ఇవి. మనం నీళ్ళేం పోయలేదు, నేను నీళ్ళేం పోయలేదండి దీంట్లో. ఈ ఆకులో నుంచి వచ్చిన నీళ్ళతోటే మంచిగా శుభ్రంగా ఉడికిపోతుందండి, అంత నీట్గా మంచిగా ఉడుకుతుంది. పెసరపప్పు కూడా మనకు కొంచెం ఉడకాలి కదా, ఉడుకుతుంది. సిమ్లో పెట్టినండి మంట, అంటే సిమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టినాను. ఇంకా దీంట్లో నుంచి ఆకులో నుంచి వచ్చిన వాటర్ తోటి మంచిగా ఉడుకుతుంది. సిమ్లోనే పెట్టుకోవాలి మంట, హైలో అసలు పెట్టవద్దు, మాడిపోతుంది హైలో పెడితే. సిమ్లో పెట్టుకొని నిదానంగా ఉడకనిచ్చుకోవాలండి. ఇటువంటి ఔషధ గుణం ఉన్న ఆకులను మనం తప్పకుండా తినాలండి. మనం హాస్పిటల్లో ఎన్నో ఖర్చులు ఎన్నో పెడతాము చేస్తాము, ఇటువంటి ఆకుకూరలు మనకు తెలిసినవి తినాలి తప్పకుండా. దీంట్లోకి ఉప్పు సరిపోలేదండి, ఉప్పు కొంచెం వేసినాను. జస్ట్ కొంచెం వాటర్ వేద్దామండి, ఎందుకంటే ఉత్తగా అట్లా వండొద్దు కూర, కొంచెం అంటే కొంచెం వాటర్ వేసినాను. ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది. ఇక కొంచెం లూజ్ అయింది, కొంచెం దగ్గరగా అయింది, అక్కడ ఉంచి తీసేద్దాం. ఇక చాలా తొందరగా అయిపోతుందండి కర్రీ కూడా వండడం, చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది. కొంచెం వాటర్ వేసిన, వాటర్ వేయకుండా కూడా అట్లా వండకూడదు కాబట్టి కొంచెం అంటే కొంచెం ఒక చుక్క అట్లా. ఇక మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తానండి. చూద్దామండి మన కూర. ఇక ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇంకా దీంట్లో వేసేది ఏం లేదండి, ఈ ఆకుకూరలో మాత్రం ఏమి వేయద్దు. ఇంకా మసాలాలు, ధనియాల పొడి, జీలకర్ర అలాంటివి ఏమి వేయద్దు. ఇట్లని యాజ్ ఇట్లే వండుకోవాలా, చాలా హెల్త్కి మంచిది. ఇది ఔషధాల గని అండి ఇది కూర. ఇది మాత్రం మిస్ కాకండి, ప్రతి ఒక్కళ్ళు వండుకొని తినండి. రెండు నిమిషాలు ఉంచుదామండి, ఇంకా 2 నిమిషాల నుంచి బంద్ చేద్దాము. మూత పెట్టేస్తున్నా, 2 నిమిషాలు ఉంచుదాం. 2 నిమిషాలు అయితే అయిపోయిందండి. ఇగో మన కూర అయితే అయిపోయింది. నేను దూరం చూపిస్తా, వేడి తగ్గుతుంది. అయిపోయిందండి. చూడండి ఎంత ఆకుకూర వేస్తే ఎంత అయింది కూర. కానీ ఎంత అయిందని కాదు, ఎంత ఆరోగ్యం అనేది మనకు ముఖ్యము. చాలండి, ఇంతవరకు ఉడికింది, సరిపోతుంది. ఇక ఆఫ్ చేస్తానండి. దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి ప్లీజ్.